యాదగిరిగుట్ట దేవాలయ పవిత్రతను కాపాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కొండపై దేవునికి సంబంధించినవి తప్ప ఎలాంటి హోల్డింగులు ఉండకూడదన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని కవిత ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 25 నుంచి జరగబోయే జాగృతి జనంబాట కార్యక్రమాన్ని నిజామాబాద్లో ప్రారంభిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణ గురైంది. మన గుట్టకు తెలంగాణ వచ్చినాక గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి ఆదరణ వచ్చింది. చక్కగా పునర్నిర్మించుకున్నాం. మరి ఈ గుట్ట యొక్క ప్రాశస్త్యాన్ని, దీని యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి పాలకులు కూడా ప్రయత్నం చేయాలి. మేము అక్కడ వస్తూ ఉంటే చూసినాం, రకరకాల విచిత్రమైన హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు గుట్ట మీద పెడుతున్నారు. అటువంటి కాకుండా తిరుమలలో ఏ విధంగా అయితే కేవలం స్వామివారి కార్యక్రమాలు వస్తాయో, స్వామివారి ఫోటోలు పెడతారు, అటువంటి పెడితే భక్తులందరికీ బాగుంటుంది. బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కృత్యాః శ్రీరంగే